రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య నియమితులు కావడంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్మిక శాఖ డైరెక్టర్ గదుల సాయిబాబా, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలిపల్లి జగన్, రాయుడు లక్ష్మణరావు, బొంతు ప్రసాద్, దారప్రసాదులు మర్యాదపూర్వకంగా ఎనిమిరెడ్డి మాలకొండయ్యను కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇంకా అనేక మంది మిత్రులు ఇవాళ ఉదయం నుంచి అభినందిస్తూ ప్రోత్సహిస్తూ చాలా ఆనందం పంచుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఈ శాఖలో ఉండేటటువంటి పథకాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ లోకల్ శాసనసభ్యులు కాకినాడ సిటీ వనవాడి కొండబాబు గారు, అదేవిధంగా ఈ యొక్క పౌర సరఫరాల శాఖ చైర్మన్ గారు శ్రీధర్ గారు, మన కాకినాడ 2 ఎమ్మెల్యే గారు పందో నానాజీ గారిని అందరినీ కలిశాక అధికారుల సహకారంతో ప్రతి పబ్లిక్లో ప్రతి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చేసే విధమైనటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి అధికారుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో కూటమి సభ్యులందరూ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని మనం వచ్చేటటువంటి సంక్రాంతి ఉంది కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఎవరికన్నా ఏదన్నా ఆపద ఉందంటే ముందుగా వచ్చి ఆపదలో పాల్పంచుకుంటే మనస్తత్వ భావాలు ఉన్నటువంటి మాలకొండయ్య గారికి ఈ రోజున ఉమ్మడి ప్రభుత్వంలో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్గా రావడం అన్నది మా వార్డుకు సంబంధించిన 6వ వార్డుకు సంబంధించిన మాకే కాకుండా అటు బీజేపీ శ్రేణులకు, తెలుగుదేశం శ్రేణులకు, జనసేన శ్రేణులకు అందరం కూడా పండుగ వాతావరణం కింద చేసుకుంటున్నాం. ఆనందదాయకమైన విషయం. ఎంచేతంటే అంత గొప్ప భావాలు, మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తికి ఈ రోజున అటువంటి గొప్ప పదవి రావడం అన్నది నేచురల్గా మాకు వచ్చిందన్నట్టుగా మాకు అంత సంతోషంగా ఉంది. ఇలాగే ఇదే కాకుండా ఇంకా పై పదవులకు వెళ్ళి మంచి పదవులు పొందాలని మనసా వాచా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ సంతోషంగా ఆయన ఇంకా పైకి వెదగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ ఆనందం పంచుకోవాలి, అందరూ మంచి మంచి పదవుల్లో ఉండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం పెట్టారు. కాబట్టి మరి ఈనాడు కొండన్నకి ఇంత చక్కని అవకాశం మరి డైరెక్టర్గా ఇచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మరీ నేను సంతోషపడుతున్నాను. ముఖ్యంగా 6వ డివిజన్లో ఆయన నివసిస్తున్నటువంటి మా అన్న మరి 6వ డివిజన్ తరపుని నేను ఎంతో గర్విస్తున్నాను. ముందుగా మా గదులు సాయిబాబు గారికి ఇచ్చారు మా వనమాడి కొండబాబు గారు. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మాలకొండయ్య గారికి ఇచ్చినందుకు నేను మరీ అందరికీ, ప్రభుత్వానికి, కూటమి శ్రేణులకు, తెలుగుదేశం కమిటీకి, మా 6వ వార్డు కమిటీకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.